హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం తెలంగాణలో పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్ అప్పుడు ఖచ్చితంగా బగారా రైస్ని తింటాం కదా. సేమ్ అదే విధంగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. బౌల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ అన్న వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఆ స్పైసెస్ చిల్లీ మీదే పడతాయి కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా కలుపుకోవాలి ఫ్రై అయ్యే వరకు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి త్వరగా గోల్డ్ కలర్ రావడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. త్వరగా గిన్నె మాడిపోయేది పాడకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సన్నగా తరుముకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే గిన్నె త్వరగా అడుగంటిపోతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చి స్మెల్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను సాల్ట్. కొంచెం ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కస్తూరి మేతిని తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అందుకే కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. చూసారుగా ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేటీస్ చూస్తే వాటర్ మరిగిపోతున్నాయి. ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసుకొని కలుపుకోవాలి. ఓన్లీ మామూలుగా నార్మల్గా కలుపుతుండే, ఎందుకంటే బాగా నానిపోయి ఉన్నాయి కదా, విరిగిపోతాయి అన్నమాట. మామూలుగా కలుపుకోవాలి. కలుపుకున్న ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మన స్పైసెస్ అన్నీ పైకి వచ్చేస్తాయి. అలా పైకి రాకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ రైస్ని బగారా రైస్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి.
ఒక రైస్ ఉడికిందని తెలిసి ఒక గంట పెట్టుకొని చూస్తే ఇట్లా క్లీన్గా వస్తుంది. అప్పుడు రైస్ కుక్ అయిపోయిందని అనమాట. ఇక ప్లేట్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. ఎంతో టేస్టీ బగారా రైస్ రెడీ. ఓకే అండి.